హే గైస్, ఈరోజు మన వీడియో బేసిక్ ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్కి నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు కంపల్సరీ కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే భయం అన్నది ఉండకూడదు. ఓకే, పవర్ అంటే భయం అన్నది ఉండకూడదు. అండ్ ఇంకోటి, మీరు ఎప్పుడూ స్లిప్పర్స్ లబ్బరీ అనమాట, లబ్బరీ తెలుసు కదా, ఆ స్లిప్పర్స్ వేసుకోవాలి. చేతికి అంటే మీరు ఏదన్నా వర్క్ వచ్చిందనుకో టెన్షన్ పడకూడదు. అంటే సాధారణంగా వెళ్ళిపోయి వర్క్ చేశారు అంతే. అండ్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ పక్కన ఎవరు ఉండకుండా చూసుకోవాలి. అండ్ చెక్క ఉంటే చెక్క మీద నుంచి చేసుకుంటే బెటరు, లేదంటే చెప్పులు వేసుకుంటే బెటరు. అండ్ తడి ఉన్న దగ్గర మాత్రం కంపల్సరీ చెక్క కానీ లేదంటే లబ్బర్గా ఉన్న ఏదైనా చెప్పులు కానీ వేసుకోవాలి. తడి కానీ ఉంటే మాత్రం అక్కడ వర్క్ చేయకపోయినా పర్లేదు, కొంచెం ఆలోచించి చేయండి. ఓకేనా. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే భయం వల్లే మనకు షాక్ కొడుతుంది అండ్ పని కూడా చేయలేము మనం. సో మనకి ఏంటంటే భయం లేదు, కొంచెం స్ట్రెంత్గా ఉండాలన్నమాట. అంటే ఏంటంటే నేను ఏదైనా చేయగలను అని చెప్పేసి అంత స్ట్రెంత్గా ఉంటేనే మన బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, మనకు షాక్ అన్నది కొట్టదు, మనకి ఈజీగా మనం పని చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడు మీరు టెస్టరు, కటింగ్ ప్లేయరు, టేపు క్యారీ చేయాలి. సో మీకు కావాల్సిన ఏంటంటే టెస్టరు, ఓకే కదా, అది కామన్. అది టెస్టర్ కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. కటింగ్ ప్లేయర్ అది కంపల్సరీ, ఎందుకంటే వైర్ ఏదన్నా సరే పట్టుకుని చేయొచ్చు. అండ్ టేపు, ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ అయినా టేప్ వేసుకొని ఉంటుంది అనమాట. అండ్ గ్లౌజులు ఏంటంటే వీటితో పని చేయలేరు. పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ గట్రా ఉంటాయి కదా, వాటిలో లాగడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇంట్లో వర్క్ చేయలేరు. ఈ 3 క్యారీ చేయాలి, గ్లౌజులు అవసరం లేదు. కానీ చూసుకున్నప్పుడు మాత్రం సేఫ్టీ చూసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే కింద వాటర్ ఉన్నప్పుడు అస్సలు వర్క్ చేయకూడదు. లబ్బర్ ఉండాలి, చెక్క ఉండాలి, అంతే. మట్టి, ఇటుక అలాంటివి పెట్టుకుంటే మాత్రం అంటే నాన్ కండక్టర్స్ అనమాట. ఇవి కండక్టర్స్ అన్నీ ఏంటంటే మనకి షాక్ కొడతాయి అనమాట. అంటే ఏంటి, ఐరన్ అలాంటివి అనమాట. సో అవి చూసి చేసుకుంటే చాలా బాగా చేయగలరు వర్క్. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలంటే ఈ ఐడితో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.